మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నమస్తే. ఈరోజు తబలా లెసన్ నెంబర్ 34ని మనము చెప్పుకుంటున్నాం. ఈ యొక్క లెసన్ వినబోయే ముందు మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తబలా లెసన్స్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ యొక్క లెసన్ తబలా మీద లెఫ్ట్ రైట్ క్లారిటీగా వినేందుకు హెడ్ ఫోన్ని యూజ్ చేయండి. తర్వాత ఈ యొక్క ఛానల్ ద్వారా తబలా లెసన్స్ వినేవారు ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. తబలా లెసన్స్ నేర్చుకోండి. మీకు తెలిసిన వారికి ఇలా తబలా లెసన్స్ యూట్యూబ్ ద్వారా నేర్చుకుంటున్నామని తెలియజేయండి, నేర్చుకోండి. ఇప్పుడు మనం తబలా లెసన్ నెంబర్ 34ని మనం చెప్పుకుంటున్నాం. దాగేన ధాతీన ధీన ధిన్న తిరిగిట తగనక తరిగట తాతీన తాగేన తీన తిన్న తిరిగిట తగనక తరిగట దా. లెసన్ని నేను ప్రతి క్లాసులో చెప్తున్నాను, నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న వల్ల మనకు గుర్తుంటుంది మర్చిపోయినా. ఈ యొక్క లెసన్ని చూడకుండా మైండ్కి తెచ్చుకున్న తర్వాత ఈ యొక్క తబలా మీద మనము ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా మనకు బుక్ చూసుకొని ప్రాక్టీస్ చేసుకుండా నోటికి వచ్చే విధంగా లెసన్స్ని నేర్చుకొని తర్వాత తబలా మీద చూడకుండా మనం ప్లే చేసుకుంటే బాగుంటుంది. ఓకే, తబలా లెసన్ని నోట్ చేసుకోండి. దాగేన ధా దీన ఘేన దిన్న తిరికిట తకినకి తిరికిట తా. ఫస్ట్ ప్యాటర్న్. దాగేన ధా దీన ఘేన దిన్న తిరికిట తకినకి తిరికిట తాకేన తాతీన కేన తిన్న కీన తకినకి తిరికిట తాకేన తాతీన కేన తిన్న తిరికిట తకినకి తిరికిట దా. ఇప్పుడు ఈ లెక్క లెసన్ని తబలా మీద ఎలా ప్లే చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఓకేనా? ఫింగర్స్ అవన్నీ ఒకసారి క్లారిటీగా చూడండి, తర్వాత తబలా మీద ప్లే చేసుకోవచ్చు. దాగేన ధాతీన గేన దాగేన ధాతీన గేన దాగేన ధాతీన గేన దిన్న తిరికిట తకినకి తిరికిట తా. ఫస్ట్ ప్యాటర్న్. దాగేన దా దిన్న గేన దిన్న తిరికిట తకినకి తిరికిట తా. సెకండ్ ప్యాటర్న్. తా కేన తా తిన్న కేన తిన్న తిరికిట తకినకి తిరికిట తా. తా కేన తా తిన్న కేన తిన్న తిరికిట తకినకి తిరికిట తా. ఓకే, ఈ లెసన్ మనము స్లోగా తబలా మీద ప్రాక్టీస్ చేద్దాం. కంటిన్యూ మొత్తం కలిపి. దాగేన దాతీన గీన దిన్న తిరికిట తకినకి తిరికిట తాకేన తాతీన కేన తిన్న తిరికిట తకినకి తిరికిట తా. విన్నారు కదా? ఈ లెసన్ మనం స్లోగా ప్రాక్టీస్ చేసుకుంటే మనకు స్పీడ్ వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. హ్యాండ్ పొజిషన్ సెట్ అవుతుంది. ప్రతి లెసన్స్లో చెప్తున్నాను, మనం ఏ యొక్క పాఠం నేర్చుకుంటున్నామో ఆ యొక్క పాఠాన్ని స్లోగా ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఎంత స్లోగా మనం ప్రాక్టీస్ చేసుకుంటామో అంత క్లారిటీగా లెటర్స్ తబలా మీద ప్లే చేసేయడానికి మన యొక్క హ్యాండ్ వ్రేళ్ళు పొజిషన్ సెట్ అవుతుంది. మనం హ్యాపీగా ఈ యొక్క పాఠాన్ని కూడా మనము తబలా నుంచి వాంచే విధంగా పాటలకు అనుకూలంగా ఈ యొక్క లెసన్ని చరణాల్లో ఎనీ డివోషనల్ సాంగ్స్ మనం ఈ యొక్క లెసన్ని ప్లే చేసుకోవచ్చు. చరణాలు ఫస్ట్ లైన్లో కావచ్చు, సెకండ్ థర్డ్ ఫోర్త్ లైన్లో కావచ్చు, అన్నమయ్య పాటలు కావచ్చు, అటు పురంధరదాస్ కీర్తనలు కావచ్చు, తర్వాత వచ్చి సినీ పక్కీలో ఉన్నటువంటి డివోషనల్ సాంగ్స్, ఇప్పుడు శ్రీరామనవమి జరుగుతుంది, భజనలకు ఈ యొక్క తిరిగిటలతో బ్రహ్మాండంగా ఆ యొక్క భజన పాటలకు కూడా మనం ఈ యొక్క లెసన్ని అద్భుతంగా ప్లే చేసుకోవచ్చు, మజాగా ఉంటుంది.
తర్వాత అంతా కలిపి మనం ఒకసారి ఈ లెసన్ని ప్లే చేసుకుందాం. ఓకేనా? జాగేనా తాతీనా గీనా తిన్నా ఈ యొక్క లెసన్ని మనము ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ విధంగా మనం స్లోగా ప్రాక్టీస్ చేసుకుంటే మనం స్పీడ్గా కూడా వాయించుకోవచ్చు. ఆ యొక్క పాట పాడేటువంటి టెంపో బ్యాలెన్స్ని బట్టి ఈ యొక్క లెసన్ పొజిషన్ని మనము ప్లే చేసుకోవాలి. ఈ లెసన్ని మనం వాయించుకోవాలి. మన ఇష్టం వచ్చిన టెంపో ప్రాక్టీస్ చేసుకుని అలాగా పాటలు ప్లే చేసుకుంటూ కాదు, ఆ యొక్క పాటలు పాడే వాళ్ళు ఏ టెంపోలో పాడుతున్నారు అనేది అబ్జర్వేషన్ చేసి ఆ యొక్క టెంపోలో బ్యాలెన్స్గా ఈ యొక్క పాఠాన్ని చరణాల్లో వాయించుకోవచ్చు. బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత ఈ యొక్క లెసన్ మనం ఈరోజు చెప్పుకున్నాం. తర్వాత రేపటి క్లాసులో మరి యొక్క లెసన్తో మీ ముందుకు వస్తాను. మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ యొక్క సమ్మర్ తబలా క్లాసులు ప్రారంభమైనాయి. ఆల్రెడీ మార్నింగ్లో ఇంటి దగ్గర క్లాసులు జరుగుతున్నాయి. అలాగే మధ్యాహ్నం సమయంలో ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. ఆల్రెడీ చాలామంది జాయిన్ అయినారు. ఇంటి దగ్గర పాఠానికి క్లాసులకు వస్తున్నారు. మీకు తెలిసిన వారు ఇంకా లీవుల్లో ఎవరైనా ఉంటే ఈ యొక్క తబలా క్లాసులకి సమ్మర్ తబలా క్లాసులకి ఆహ్వానం పలుకుతున్నాను. మనశ్శాంతి కొరకు ప్రశాంతత కొరకు ఈ యొక్క తబలా వాద్యాన్ని పెద్దలు నేర్చుకోండి. ఒక మంచి ఆర్టిస్ట్ను చేయడానికి మీ పిల్లలకు ఈ యొక్క తబలా వాద్యాన్ని నేర్పించండి. తర్వాత ఈ యొక్క పాఠాలను ఆన్లైన్లో నేర్చుకోవచ్చు, అలాగే ఇంటి వద్ద వచ్చి కూడా నేర్చుకోవచ్చు. ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీరు నేర్చుకోవచ్చు. మీకు ఏ యొక్క డౌట్స్ ఉన్నా నా యొక్క సెల్ నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు. తర్వాత ఈ యొక్క మ్యూజిక్ సమ్మర్ క్లాసుల వరకు సంప్రదించాల్సినటువంటి నా యొక్క సెల్ నెంబర్ మునికన్నయ్య 9346601480 కాల్ చేసి మీ యొక్క టైం స్లాట్ని మార్క్ చేసుకోండి. మార్నింగ్ 8 నుంచి 11 వరకు ఇంటి దగ్గర క్లాసెస్ జరుగుతాయి. అలాగే 2:30 నుంచి 4 వరకు ఆన్లైన్ క్లాసులు చెప్పబడుతుంది. ఈ యొక్క టైంని మీ యొక్క ఏ టైంలో అనుకూలంగా ఉంటుందో ఆ యొక్క టైంని మీరు టైం స్లాట్ ద్వారా మార్క్ చేసుకోండి. క్లాసులకు రండి, తబలా నేర్చుకోండి. ఈ మెడిటేషన్ మంత్ర ఈ యొక్క తబలా వాద్యాన్ని వాయించుతూ మనకున్నటువంటి టెన్షన్స్ని ఒత్తిడిని చాలా వరకు తగ్గించుకోవచ్చు. మీరు క్లాసులకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానం పలుకుతున్నాను. తర్వాత ఏంటంటే ఈ యొక్క సమ్మర్లో అయిన తర్వాత ఈ యొక్క మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో కూడా సంగీత కచేరీలు నిర్వహించబడుతుంది. మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో ఇన్స్ట్రుమెంట్ కచేరీలు అంటే వాయిద్య కచేరీలు, తర్వాత డివోషనల్ సాంగ్స్ భక్తి సంగీత కార్యక్రమాలు, ఇంకా అన్నమయ్య సంకీర్తనలు కావచ్చు, వెంగమామ సంకీర్తనలు కావచ్చు, పురంధరదాస్ సంకీర్తనలు కావచ్చు, ఇలాంటి కచేరీలు వాయిద్య కచేరీలు అన్నీ ఈ యొక్క మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడుతుంది. ఎనీ ఫంక్షన్స్, హాల్ ఫంక్షన్స్కి ఈ యొక్క సంగీత కచేరీలని ఈ యొక్క మ్యూజిక్ అకాడమీ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్స్ కూడా మీరు ఈ యొక్క అకాడమీని సంప్రదించవచ్చు. మీరు దయచేసి ఈ యొక్క సెల్ నెంబర్ మాత్రం నోట్ చేసుకోండి. మునికన్నయ్య 9346601480 కాల్ చేసి మీరు ఏ కార్యక్రమాలకైనా మమ్మల్ని ఇన్వైట్ చేయొచ్చు. మేము వచ్చి ఈ యొక్క కార్యక్రమాలని నిర్వహిస్తాము. తర్వాత ఈ యొక్క సమ్మర్ క్లాసులకి మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాను. రేపటి తబలా క్లాసులో మరొక పాఠంతో మీ ముందుకు వస్తాను. ఈ యొక్క మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఎంతో గొప్పగా ఆదరిస్తున్న మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే.